కొత్తగా మొదటిసారి పరీక్ష రాసిన వాళ్ళకి ఈ కోటాల గురించి తెలియదు. గవర్నమెంట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో సగం సీట్లకు మెరిట్ సీట్లు ఏ కేటగిరీ అంటారు. దాంట్లో 35% సీట్లు బి కేటగిరీ అంటారు. 15% సి కేటగిరీలు అంటారు. భారతదేశంలో ఏ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాలన్నా అన్నీ కూడా కంప్యూటర్ ద్వారా కేటాయింపు జరగవలసిందే. మీరు కాలేజీ ప్రాంగణానికి వెళ్ళి మేనేజ్మెంట్ ద్వారా పొందే వెసులుబాటు లేదు. అది ఏ కేటగిరీ అయినా, మేనేజ్మెంట్ బి కేటగిరీ అయినా, అలాగే సి కేటగిరీ ఎన్ఆర్ఐ ₹1,00,00,000 ఉంటుంది సీటు, దానికైనా ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే సీటు కేటాయించిన తర్వాత మీరు వెళ్ళి ఫీజు కట్టాలి. ఫీజుల విషయం, మీరు ఏ కాలేజీలో చేరాలనుకున్నారో ఆ కాలేజీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్లో అన్ని కాలేజీల యొక్క ఫీజు, వార్షిక ఫీజు ఎంత, మెస్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కనుక ఆ నిర్దేశించిన ఫీజు మనం కట్టక తప్పదు. ఇంకోటి ఉంది, మన భారతదేశంలో ఒక 40 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా మెడికల్ కాలేజీలు నిర్వహించబడుతున్నాయి. ఆ డీమ్డ్ యూనివర్సిటీల యొక్క అడ్మిషన్లు ఆల్ ఇండియా కోటా ద్వారా జరుగుతాయి. ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ యూనివర్సిటీకి దరఖాస్తు పెట్టుకోవాలంటే దానికి కొంత అధికంగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇంకా ఫీజు రాలేదు కనుక ఇప్పుడు చెప్పటం లేదు. ఉదాహరణకు ఒక 50,000 లేదా ₹1,00,000 అంటే అధిక ఫీజు. డీమ్డ్ యూనివర్సిటీలో మీరు దరఖాస్తు చేయాలంటే ఎక్కువ ఫీజు కట్టాలి. లేకపోతే మీరు మామూలు ఫీజు కడితే ఆ డీమ్డ్ యూనివర్సిటీలో ఆప్షన్ పెట్టుకోవడానికి మీకు కనపడదు. కనుక ఇది కూడా చాలామందికి తెలియదు. ఏది కట్టినా మీరు ఆన్లైన్లో ఫీజు కట్టడం కానీ, లేదు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ, నెఫ్ట్ ద్వారా కానీ మన ఫీజుని బదిలీ చేయవలసి ఉంటుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అడ్మిషన్ మనం పొందగానే మెడికల్ ఎగ్జామినేషన్ మన ఆరోగ్య పరిస్థితిని చెకప్ చేసిన తర్వాత అడ్మిషన్లని ఇవ్వటం జరుగుతుంది.